హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్లలో చిన్న మార్పులు జరిగాయండి. అవేంటో డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఐడిఎఫ్సి యొక్క బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి 28 ఫిబ్రవరి 2025 నుంచి మారాయండి. 5 లక్షల లోపు బ్యాలెన్స్కి 3% ఆఫర్ చేస్తున్నారండి. 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు 5% ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే 10 లక్షల రూపాయల నుంచి 100 కోట్ల వరకు 7.5 ఆఫర్ చేస్తున్నారండి. అదే 100 కోట్ల నుంచి 200 కోట్ల లోపు 4.50% ఆఫర్ చేస్తున్నారు. గ్రేటర్ దెన్ 200 కోట్లు ఉంటే కనుక 3.5% ఆఫర్ చేస్తున్నారండి. ఈ 10,000 రూపాయల అకౌంట్కి ఏం ఫీచర్లు వస్తాయో ఇప్పుడు చూద్దామండి. ముందుగా డెబిట్ కార్డ్. ఈ 10,000 రూపాయల అకౌంట్కి వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్ అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. ఈ డెబిట్ కార్డ్ ద్వారా పర్ డే ఏ ఏటీఎం నుంచి అయినా సరే మనం 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు అండి పర్ డే. అదే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే మీకు పర్ ట్రాన్సాక్షన్ 15,000 వస్తాయండి. అదే రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్ నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయండి. సపోజ్ మీరు ఏమైనా షాపింగ్కి వెళ్ళారు, ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పీఓఎస్ టెర్మినల్ ద్వారా పర్ డే మీరు 4 lakhs వరకు కూడా షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అలాగే ఈ డెబిట్ కార్డ్పై పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల వరకు కూడా కవరేజ్ ఉంటుందండి. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 30 లక్షల వరకు కూడా ఈ అకౌంట్పై కవరేజ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఈ టేబుల్లో చూపించానండి. మీరు కనుక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలలో కూడా మీకు 250 రూపాయలు వస్తుంది. మీరు కనుక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 1,250 రూపాయలు వస్తుంది. మీరు 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 3,333 రూపాయలు వస్తుంది. మీరు 20 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 9,374 రూపాయలు వస్తుంది. అదే మీరు 1,00,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 57,705 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. పాత ఇంట్రెస్ట్ రేట్లకి కొత్త ఇంట్రెస్ట్ రేట్లకి వేరియేషన్ ఎంత ఉందో ఈ టేబుల్లో చూపించానండి. ఇక్కడ మనం 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఇంట్రెస్ట్ వాల్యూ 3% ఉందండి. ఇది కొత్త ఇంట్రెస్ట్ రేట్ అండి. ఇక్కడ కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు 3% ఉంది. ఇక్కడ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు 7.5 ఉందండి. ఇక్కడ 5% ఇచ్చాడు కొత్త స్లాబ్లో. తర్వాత 10 లక్షల రూపాయల నుంచి ఇంకా 1 కోటి రూపాయల వరకు 7.25 చూపించానండి. కొత్త దాంట్లో కూడా అలాగే ఇచ్చాడు. ఇక్కడ మీకు అమౌంట్ వేరియేషన్ ఎంత వచ్చిందంటే మీకు 1,00,000 రూపాయలకి సేమ్ అండి అమౌంట్, 2 లక్షలకి సేమ్ అమౌంట్, 3 లక్షలకి సేమ్గా వస్తుంది. పాత స్లాబ్ ప్రకారం 4 లక్షలకి ఇక్కడ 4 లక్షలకి సేమ్గా వస్తుంది. 5 లక్షలకి సేమ్గా వస్తుంది. ఇక్కడ మారింది ఏంటంటే 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు స్లాబ్ మారింది. ఇక్కడ 7.25, ఇక్కడ 5%. సపోజ్ మీరు పాత స్లాబ్లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 4,270 రూపాయలు వచ్చాయి ప్రతి నెల. ఇక్కడ 3,333 రూపాయలు వస్తుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్లో కొద్దిగా వేరియేషన్ అనేది మారిందండి. అది ఎంత మారిందో టేబుల్లో చూపిస్తాను. ఇదిగోండి, 937 రూపాయలు అనేది పాత దానికి కొత్త దానికి మారింది. ఈ 937 రూపాయలు అనేది 1 కోటి రూపాయల వరకు కూడా ఇలాగెళ్ళింది. పాత దాంట్లో 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 58,642 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 57,705 రూపాయలు వస్తుంది. జస్ట్ 937 రూపాయలు మాత్రమే ఇంట్రెస్ట్ అనేది వేరియేషన్ అయింది. అంతకుమించి భారీ మార్పులు అయితే ఏం జరగలేదండి. నెక్స్ట్ వచ్చి క్రెడిట్ కార్డ్ అండి. ఈ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. మీకు యాన్యువల్ ఛార్జెస్ అనేవి 0. మిగతా బ్యాంక్స్లో ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయినప్పుడు ఛార్జ్ ఉంటుందండి. అలాగే ఇయర్లీ ఛార్జ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ 10,000 రూపాయలకి వచ్చే క్రెడిట్ కార్డు యాన్యువల్ ఛార్జెస్ అనేవి 0 అండి. మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయకుండా మీ క్రెడిట్ కార్డ్ అయితే వాడుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్కి ఏమేమి ఫీచర్లు ఉన్నాయో చూద్దామండి. ఈ క్రెడిట్ కార్డ్కి మెయిన్గా వచ్చే ఫీచరు 1+1 మూవీ టికెట్ ఆఫర్ అండి. ఒక టికెట్ మనం కొంటే ఇంకో టికెట్ ఐడిఎఫ్సి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుందండి. అంటే మీరు ఒక టికెట్కే అమౌంట్ పే చేస్తారు, ఇంకో టికెట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. ఇది బుక్ మై షో నుంచి బుక్ చేసుకోవచ్చు, పేటిఎం నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రివార్డ్ పాయింట్స్ అండి. రివార్డ్ పాయింట్స్ నెవర్ ఎక్స్పైర్ అండి.
మిగతా బ్యాంకులో ఏంటంటే మీ క్రెడిట్ కార్డు వాడితే రివార్డ్ పాయింట్స్ 6 నెలలకో సంవత్సరానికో ఎక్స్పైర్ అయిపోతాయి, అంటే జీరో అయిపోతాయి అండి అవన్నీ. ఇక్కడ ఐడిఎఫ్సి ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ రివార్డ్ పాయింట్స్ని మీకు ప్రొవైడ్ చేస్తుందండి. అంటే మీకు క్రెడిట్ కార్డ్ తీసుకున్న కాడి నుంచి అది క్లోజ్ చేసేంత వరకు కూడా మీకు రివార్డ్ పాయింట్స్ అయితే అలాగే ఉండిపోతాయండి, ఎప్పటికీ కూడా జీరో అవ్వవు. అవి లైఫ్ టైం మీరు క్రెడిట్ కార్డు వాడిన నెలలు కూడా ఆ రివార్డ్ పాయింట్స్ని మీరు వాడుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి కన్స్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ అండి. కన్స్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ అంటే మనకు గుర్తొచ్చేది సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్. సపోజ్ మీరు ఆ 3 షోరూంలోకి వెళ్ళి రిఫ్రిజిరేటర్ కానీ, ఎల్ఈడి కానీ, ఏసీ కానీ, వాషింగ్ మిషన్ కానీ తీసుకోవాలనుకుంటే మీకు ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ పెట్టుకుని కనుక స్వైప్ చేస్తే మీకు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి. సపోజ్ మీరు ఒక ఏసీ పర్చేజ్ చేద్దామని వెళ్ళారు, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి. ఇక్కడ ఏసీ కాస్ట్ 45,000 చెప్పారు ఫైనల్గా. మీరు ఈఎంఐ ఫెసిలిటీ కనుక పెట్టుకుని కార్డుని కనుక స్వైప్ చేస్తే మీకు స్ట్రైట్ అవే 4,500 డిస్కౌంట్ రూపంలో వస్తుందండి క్రెడిట్ కార్డ్ నుంచి. సో మీరు కట్టే అమౌంట్ ఎంత అంటే 40,500 అండి. సో మీకు 4,500 ఐడిఎఫ్సి ద్వారా సేవ్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి జీరో ఛార్జెస్ ఆన్ ఆల్ సేవింగ్ సర్వీసెస్ అండి. ఈ 36 సర్వీసులు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి ఈ 10,000 రూపాయల అకౌంట్కి. మీకు ఎక్కడా కూడా ఛార్జెస్ అనేవి పడవు. రిమైనింగ్ బ్యాంక్స్లో మీకు వీటి ఆపరేట్ చేస్తే సపోజ్ ఐఎంపిఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీఎస్ కానీ, డెబిట్ కార్డ్ ఇష్యూన్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, వీటన్నిటికీ పర్ ఇయర్ 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఛార్జ్ అనేది బయట బ్యాంకులు వసూలు చేస్తాయండి. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ ఛార్జెస్ అనేవి మీకు అన్ని జీరోలో ఇచ్చి ఈ 5,000 రూపాయలు కూడా మీకు పర్ ఇయర్ సేవ్ చేస్తుందండి. సో ఇదండి ఫైనల్ వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఐడిఎఫ్సిలో. మీరు కనుక ఈ ఫీచర్లు నచ్చి ఈ 10,000 రూపాయల సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇది నా మొబైల్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.